హాయ్ అండి. వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ గారు జాక్పాట్ కొడుతున్నారు. మీరు వింటుంది నిజమే. వేల కోట్లలో విలువైనటువంటి ప్రభుత్వ భూములను మన కూటమి ప్రభుత్వం ఇవాళ ఎంపీ శ్రీ భరత్ గారి ప్రైవేట్ సంస్థ అయినటువంటి గీతం యూనివర్సిటీకి కట్టబెట్టడానికి లోపలనే విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చలు జరుగుతున్నాయి. ఒక్కటి ఆలోచించండి, గీతం యూనివర్సిటీ ప్రభుత్వ సంస్థనా? ఇది ఒక ప్రైవేట్ సంస్థ. అలాంటి ప్రైవేట్ సంస్థ విద్యతో వ్యాపారం చేసుకునే సంస్థలకి మన కూటమి ప్రభుత్వం ఇవాళ వేల కోట్లలో విలువైనటువంటి భూమిని దారాదత్తం చేయడానికి శ్రీకారం చుడుతున్నారని అంటే ఇది ప్రజలకు చేస్తున్న ద్రోహం కాదని నేను అడుగుతున్నా. మనలాంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వైజాగ్ లాంటి సిటీస్లలో అపార్ట్మెంట్స్ కట్టుకోవాలన్నా, అపార్ట్మెంట్ కొనాలన్నా, ఒక సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలన్నా మనం జీవితకాలం కష్టపడి ఈఎంఐలు కట్టుకుంటే కానీ మనకు ఆ కళ నెరవేరదు. అలాంటిది విశాఖ ఋషికొండ పరిసర ప్రాంతంలో 54 ఎకరాలు ప్రభుత్వ ఆస్తులు, ఒక్క ఎకరం కనీసం 100 కోట్లకు పైగా విలువ చేస్తుందని అంచనా వేస్తుంటే దాన్ని ప్రైవేట్ సంస్థ అయినటువంటి గీతం యూనివర్సిటీకి అప్పచెప్పడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అసలు మీ ప్రభుత్వం అజెండా ఏంటి సార్? ఆల్రెడీ వైజాగ్ని 99 పైసలు అని చెప్పి ఒక గొప్ప పథకం తీసుకొచ్చి చిన్నబాబు గారు చెప్తున్నారు మొన్న ఏదో ఒక ఛానల్లో. కార్పొరేట్ కంపెనీలు లాంటి ఊరు పేరు లేని వర్షా కంపెనీలకు మీరు ఆల్రెడీ కట్టబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ గవర్నమెంట్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ అయినటువంటి శ్రీ భరత్ గారి ప్రైవేట్ సంస్థ అయినటువంటి గీతం యూనివర్సిటీకి మీరు దారాదత్తం చేయడానికి శ్రీకారం చుట్టారని అంటే మీరు ప్రజలకు చేస్తున్న మోసం కాదా? ఇది దగా కుట్ర కాదా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చింది పేద ప్రజలను ఆస్తులను కాపాడమని. పేద ప్రజలను ఆస్తులు కాపాడడం పక్కన పెడితే మీరు వైజాగ్ను మొత్తానికి అమ్మడానికి శ్రీకారం చుడుతున్నారు. ఇకనైనా ఇలాంటి పనులు ఆపుకోండి సార్, దయచేసి. థ్యాంక్ యూ.